ఇస్లాం దేశం ఉండొచ్చు, అలానే చైనా దేశము, అదేవిధంగా భారతదేశము. వీళ్ళందరికీ కూడా వాళ్ళ క్యాలెండర్స్ ఉన్నాయి. కానీ ఎందుకు ఈ గెర్గోరియన్ క్యాలెండర్‌ని ప్రపంచవ్యాప్తంగా అంగీకరించారు? ఉంది. భారతదేశంలో కూడా మనము 2 క్యాలెండర్స్‌ని అఫీషియల్‌గా వాడతాము. గెర్గోరియన్ క్యాలెండర్, అదేవిధంగా సాకా క్యాలెండర్. భారతదేశంలో ఉన్న క్యాలెండర్ సాకా క్యాలెండర్. గ్రెగోరియన్ క్యాలెండర్‌కి, సాకా క్యాలెండర్‌కి ఉన్న తేడా ఎంత? గ్రెగోరియన్ క్యాలెండర్ కన్నా 78 సంవత్సరాల తర్వాత చేయబడిన ఇండియన్ క్యాలెండర్ సాకా క్యాలెండర్. అయితే ఈ సాకా క్యాలెండర్ ప్రకారంగా మనము 1945లో ప్రస్తుతానికి ఉన్నాము. మీకు ఈ డౌట్ రావచ్చు. భారతదేశంలో సాకా క్యాలెండర్, చైనాలో ఉన్న క్యాలెండర్, అదేవిధంగా ఇస్లాం స్టేట్లో ఉన్న క్యాలెండర్, గెర్గోరియన్ క్యాలెండర్‌నే ఎందుకు ఫాలో అవుతున్నారు? క్రీస్తు జన్మకి ఎందుకు ఫాలో చేస్తున్నారు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాలెండర్‌ని అంగీకరించారు కాబట్టి. ట్రేడ్ చేయాలన్నా, ట్రావెల్ చేయాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా గెర్గోరియన్ క్యాలెండరే చానా అవసరమని.